శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 24వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 17వ అధ్యాయం. ఇక్కడ యుద్ధరంగంలో అధికమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు తిరిగి ఈశ్వరుణ్ణి సమ్మోహింపచెయ్యాలి అని అనుకుని మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభ నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు ఈశ్వరుడు. చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన రుద్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు అపుంక సాన్యేకాలైన 3 బాణాలను శివుని శిరస్సుపైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం కలగలేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మచే బోధించినవాడే కోలుకున్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణ రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతూ ఉన్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతూ ఉన్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుడి వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివుడికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తలనలికి నేలపై పడవేసింది. అతని మొండెం కూడా రథం నుంచి భూపతితమైపోయింది. ఆ మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరుడిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలో అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుడిని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించవలసింది అని ప్రార్థించగా శివుడు మోహిని దేవతను ఆశ్రయించమని చెప్పి జై జయధ్వానాల నడుమ సకల గణా సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. దేవతాకృత మహామాయ ప్రార్థనం. యదుద్భవా సత్వరజస్తమో గుణాః సృష్టిస్థితిధ్వంస నిదానకారిణః యదిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతి నతా స్మృతాం. అంటే సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తూ ఉన్నాయో అటువంటి మూల ప్రకృతి అంటే మహామాయకి నమస్కరిస్తున్నాము అని. యాహి త్రయోవింశతి భేద శాబ్దిత యద్రూపకర్మాణి జాగుస్త్రయోపి వై జగత్యాశేషే సమధిష్ఠితా పరా వేదాస్తు మూల ప్రకృతిం నతా స్మృతాం. అంటే ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించబడినదో, వేదములతో సైతము దేని యొక్క రూప కర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్య భీమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతా స్మృతాం. అంటే దేని యందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, దేనికైతే తన భక్తుల యందలి ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము అని నారదుడు చెప్తున్నాడు. స్తవమేత త్రిసంధ్యాం యః పఠేతేకాగ్రమానసః దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్మృశంతి తం.
అంటే దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి స్తవాన్ని, అంటే ఈ మహామాయ స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్ళు ఏనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు అని దాని అర్థం. ఇక ప్రస్తుతంలోకి వద్దాం. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతూ ఉన్నది నేనే. కనుక మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయించండి అని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు రమా, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్త వత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలను ఇచ్చి, అంటే కొన్ని విత్తనాలను ఇచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహావృతుడైనాడో అక్కడ ఈ బీజాలను చల్లండి అని చెప్పారు. ఆ దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచితి ప్రాంతమంతటా ఆ బీజాలను చిలకరించారు. ఓ పృథువూపతి, ప్రాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివినా విన్నా స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అని అన్నాడు నారదుడు. ఇక్కడితో మనకి 17వ అధ్యాయం సంపూర్ణమైంది. 18వ అధ్యాయం తిరిగి నారదుడు చెప్తున్నాడు మళ్ళీ. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృందాచితస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల, అంటే ఆ విత్తనాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహాలతో మాంద్యుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లు అయి మొలచిన లక్ష్మి, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి భర్చరీ నామధేయమై విష్ణువుకి దూరమైంది. కేవలం అనురాగపూరితాలైన తులసి, ఉసిరి మాత్రమే పీతాంబరునికి ప్రియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు తీర్థస్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వ పాపాసంహారకమైన ఆ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అంటే నరకానికి వెళ్ళరు అని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారు అని భావం. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతూ ఉంది. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణాది దేవతలు తులసీ దళాలలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వారైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాడిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతున్నాడు అని అనడం సత్యం, సత్యం, ముమ్మాటికి సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటావు. తులసీ వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఉసిరిక చెట్టు నీడన
పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖంలోనూ దేహంలోనూ ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి. ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడే అని తెలుసుకో. ఉసిరిక పండ్లని, తులసి దళాలని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్తితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ యాగాదులు, తీర్థ సేవనాలు విశేష ఫలితాలను ఇస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు. ఏ నెలలో అయినా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసీ దళాలను, కార్తీక 30 రోజులలోనూ ఉసిరిక పత్తిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసీధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పటం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషుడికి కానీ సాధ్యం కాదు. ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే తమ పూర్వులను కలిసి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. ఇక్కడితో మనకి శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యంలోని 17, 18 అధ్యాయాలు సంపూర్ణం. ఇక్కడితో మనకి 24వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఈరోజు నిషిద్ధమైనవి ఏంటి అంటే మధ్య మాంస మైథునాలు, ఉసిరి, ఇవి నిషిద్ధాలు. వీటిని చేయకూడదు, పుచ్చుకోకూడదు. ఎర్ర చీర, ఎర్ర రవికల గుడ్డ, ఎర్ర గాజులు, ఎర్ర పువ్వులు దానం చేయాలి. జపించాల్సిన దైవం, పూజించాల్సిన దైవం శ్రీదుర్గ. జపించాల్సిన మంత్రం ఓం అరిషడ్వర్గ వినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహ. దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కార్య విజయం. ఇక్కడితో మనకి 24వ రోజు పారాయణం సంపూర్ణమైంది. కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.